ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ ఇండియన్ కుర్రాడు ఒక అమెరికన్ మహిళకు సాయం చేసి రాత్రికి రాత్రే రియల్ హీరోగా మారిపోయాడు. అమెరికన్ల హృదయాలను గెలుచుకున్న ఇండియన్ అంటూ ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసిన విషయం ఏంటంటే ఆ యువకుడు మన తెలుగు అబ్బాయే. సైబర్ సెక్యూరిటీలో మాస్టర్స్ చేయడానికని గన్నవరంలోని ఓ మారుమూల పల్లెటూరు నుంచి అమెరికా వెళ్లి అక్కడ ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నాడు ఈ యువకుడు. ఇతని పేరు నోవా. అబ్రాడ్ లో చిల్ అవుతూ పార్టీలు చేసుకుంటూ సరదాగా గడపకుండా ఈ హెల్పింగ్ ప్యాషన్ ఏంటబ్బా. చదువు కోసం ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని మరి అమెరికాకు వెళ్లిన ఈ కుర్రాడు వందల మందికి ఎలా హెల్ప్ చేస్తున్నాడు, అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు, ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం నోవాతో మాట్లాడాల్సిందే. మరి మాట్లాడేద్దామా? తనని సంథింగ్ సెక్సువల్ గా అబ్యూస్ చేయాలనుకుంటున్నానని ఏవేవో కామెంట్స్ చూశాను. సో ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం. దిస్ ఇస్ సంగీతిక అండ్ ఇవాళ మనతో పాటు ఉన్నారు ఒక స్పెషల్ గెస్ట్ నోవా. తను స్టూడెంట్ యుఎస్ లో ఒక ఏదో డిగ్రీ ఏదో చేస్తున్నారు మొత్తానికి. కాకపోతే దానికి ఫేమస్ కాదు. ఆయన చేసే కొన్ని పనులు సోషల్ మీడియాలో ఒక సంచలనం సృష్టిస్తున్నాయి. ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్న నోహాకి వెల్కమ్ చెప్పేద్దామా? హలో నోహా, వెల్కమ్ టు ద షో. హాయ్ సంగీతిక గారు. హలో నోహా గారు. మీరు తెలుగు వారని చాలా మందికి తెలీదు. మీరొక ఇండియన్ అయ్యుండి అక్కడ యుఎస్ఏలో ఓక్లహోమాలో ఉంటున్నారు. సో ఎంతో మందికి మీకు తోచినంతలో మీ స్టైల్‌లో హెల్ప్ చేస్తూ చాలా మందికి ఆదర్శంగా నిలిచారు. బట్ మీరు తెలుగు వారని తెలిసి మేము ఇంకా చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. సో అసలు ఏంటి నోహా, ఏంటి అసలు స్టూడెంట్‌గా ఎళ్లి ఎంజాయ్ చేసి చిల్ ఔట్ అయ్యి పార్టీలు చేసుకుంటూ అందరూ వీడియోలు పెడుతున్నారు. మీరేమో హెల్ప్ చేస్తున్నారు జనాలకి. ఇంత ఎమోషనల్ కనెక్షన్. హౌ ఇట్ ఆల్ హ్యాపెండ్? సో బేసిక్ గా నేను కూడా అందరిలాగే ఒక 1 ఇయర్ ఎంజాయ్ చేశానన్నమాట. ఓకే. సో రీసెంట్లీ నేను ట్రాక్ అథ్లీట్ గురించి రన్నింగ్ కాంపిటీషన్స్ అని ప్రాక్టీస్ చేశాను. అయితే హడిల్ రన్ అని జంపింగ్ క్రాసింగ్ ఉంటది. అది చేస్తున్నప్పుడు ట్రాక్ మీద పడిపోయాను. సో ఎల్బో ఫ్రాక్చర్ అయిందన్నమాట. సో ఐ హావ్ టు గెట్ బ్యాక్ టు ఇండియా. సో ఇండియా వచ్చాను. ఒక 2 months బ్యాక్ సర్జరీ అయింది. సో మళ్ళీ తిరిగి వచ్చాను. సో సంథింగ్ ఈస్ నాట్ యాడింగ్ అప్ ఇంటూ మై లైఫ్. లైక్ ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. సో అప్పుడే అనిపించింది అనమాట, నేను ఏదైనా చేయాలి, ఎక్కడుంటే ఏంటి, నా కంట్రీలో ఉండే చేయాలా, ఎక్కడున్నా ఎవరికైనా ఏదో ఒక హెల్ప్ చేయాలని మనసులో అనిపించింది అనమాట. సో దట్ టు ఐ బిలీవ్ ఇన్ గాడ్ అన్నమాట. సో బేసిక్ గా నేను చదువుకునేది, నేను విన్నది, నా వంతు నేను చేయగలిగింది చేద్దామని ఇట్లా స్టార్ట్ చేశాను అనమాట. బేసిక్ గా నేను ఫస్ట్ టైం వచ్చేసి యూట్యూబర్ ఐషో స్పీడ్ అని ఒక అతను ఉంటాడు. సో కొద్దిగా తను ఫేమస్ అనమాట. అయితే తను ఓక్లహోమా సిటీ రావడం జరిగింది. సో తనని అడిగాను అనమాట, నాకు షౌట్ అవుట్ ఇస్తారా, నేను ఇలా ఛానల్ పెడదాం అనుకుంటున్నా అంటే తను ఇస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. తను ఇచ్చాడనమాట. ఇస్తే నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను. ఇంత పెద్ద యూట్యూబర్ నాకు షౌట్ అవుట్ ఇచ్చాడు, నేను ఎందుకు స్టార్ట్ చేయకూడదని. తన కోసం అని స్టార్ట్ చేసా ఫస్ట్ వీడియో. తనకి నేను నీకు ప్రామిస్ చేశాను కదా స్టార్ట్ చేస్తానని, తన కోసం ఫస్ట్ వీడియో చేశాను. దానికి అంత రెస్పాన్స్ రాలేదు. బట్ నాకెందుకో ఇలాగే చేస్తే బాగుంటది కదా, నా వల్ల అయ్యే పనే కదా, నేను చేయగలిగినంత చేయొచ్చు ఎన్ని రోజులని అనుకున్నాను. కానీ అది డైలీ చేయాలనేది కొద్దిగా టాస్కే. అలానే చేయకుండా ఉంటేనేమో నా వల్ల కాకుండా అయిపోతుందేమోనని బాధ. సో ఇలా కాదులే అని ఒక 100 days నాకంటూ నేను ఛాలెంజ్ గా తీసుకున్నాను. సో ఎవ్రీడే నేనే వెళ్ళి ఫుడ్ ఇవ్వడం, దాన్ని వ్లాగ్ చేయడం, వాళ్ళ గురించి అడగడం, వాళ్ళ లైఫ్ ఎలా ఉంది, వాళ్ళ స్టోరీస్ ఏంటి తెలుసుకోవడం. సో అందరి స్టోరీస్ మనం విన్నట్లు అంత ఈజీగా అయితే ఉండదు. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ. సో అనుకుంటాం వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నారు, వాళ్ళు పాడైపోయారు, వాళ్ళు కావాలని ఇలా అవుతున్నారు అని అనుకుంటాం. కానీ నేను చాలా మంది స్టోరీస్ ఉన్నాను. వాళ్ళ లైఫ్ అనేది ఎంత డిఫికల్ట్ గా ఉంటదంటే, కొంతమంది వాళ్ళని బాగా చులకనగా చూస్తారు. సో వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్స్ దగ్గరికి రానివ్వరు, వాళ్ళకంటూ ఎవరు ఉండరు, కనీసం మాట్లాడే వాళ్ళు కూడా ఉండరు. సో అప్పుడు అనిపిస్తది వాళ్ళకి కూడా ఫ్రెండ్స్ కావాలి అదే ఇది అని. సో సమ్ టైమ్స్ ఫుడ్డే కాదు, వాళ్ళు నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే, కెన్ యూ బీ మై ఫ్రెండ్ అంటారు. సో సమ్ టైమ్స్ ఇట్స్ హార్ట్ టచింగ్ వర్డ్. సో ఐ కాంట్ ఏబుల్ టు హెల్ప్ దెమ్ విత్ ఫుడ్, రైట్? సో అట్లాంటప్పుడు వాళ్ళ దగ్గర నేను ఏదో వాళ్ళ కాంటాక్ట్ ఉంటే వాళ్ళ కాంటాక్ట్ తీసుకొని అట్లీస్ట్ వన్స్ ఏ వీక్ వాళ్ళని కలవడానికి ట్రై చేస్తాను.
ఇన్ కేస్ వాళ్ళని కలవలేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళు ఉండే ఏరియాస్ వెతికి వాళ్ళు అట్లీస్ట్ కలిసి హాయ్ చెప్పి ఎలా ఉన్నారు అలా తెలుసుకోవడం జరుగుతుంది. ప్రెజెంట్ అయితే ఐఎమ్ హాఫ్ ద వే. సో నేను 100 డేస్ అనేది ఓన్లీ 100 డేస్ ఛాలెంజ్ లా కాకుండా ఇది నా లైఫ్ లో యాడ్ చేసుకుందాం అని అనుకుంటున్నాను. సో అదే ప్రోగ్రెషన్ గా పెట్టుకున్నాను. ప్రెజెంట్ అయితే 100 డేస్ అనేది నాకు నేను మోటివేట్ చేసుకొని ఆ 100 డేస్ చేస్తే అది అలవాటు అయిపోతుందని అలా స్టార్ట్ చేయడం జరిగింది. సో నోహా, మీరు చేసిన అన్ని వీడియోస్‌లో కల్లా ఒక వీడియో అయితే చాలా బాగా పాపులర్ అయింది. లైక్ మా 'టైమ్స్ ఆఫ్ అవును. ఇండియా' వాళ్ళు కూడా దాన్ని మళ్ళీ రీషేర్ చేసి, ఒక ఇండియన్ కుర్రాడు యాహ్! ఇలా చేస్తున్నాడు అని చెప్పి చాలా అప్రిషియేషన్ ఇవ్వడం జరిగింది. అంటే అవును. ఆవిడ స్టోరీ ఏంటసలు? ఎందుకు ఆవిడ అంత ఎమోషనల్‌గా ఉన్నారు? మీరు తర్వాత ఏం చేశారు? సో బేసిక్‌గా నేను తనకి హెల్ప్ చేద్దామని ఆ రోజు నేను రెడీగా లేను. నేను డైలీ ఒకళ్ళకే హెల్ప్ చేద్దామని అనుకున్నాను. హ్మ్. అయితే నేను అక్కడ ఒకతను ఉంటే తనడిగాను. నీకు ఈరోజు నిన్ను కొన్ని క్వెషన్స్ అడుగుతాను. ఫస్ట్ నేను ఎవరినైనా వీడియో తీసే ముందు వాళ్ళ కన్సెంట్ అయితే పక్కా అడుగుతాను. ఇక్కడ ఎందుకంటే మన సైడ్ లాగా వీడియో ఎవరిని పడితే వాళ్ళని తీస్తే ఒప్పుకోరనమాట. వితౌట్ కన్సెంట్ వీడియో తీస్తే వాళ్ళు మనల్ని సూ చేసే అవసరం ఉంది. ట్రూ. వాళ్ళు ట్రూ. మనల్ని సూ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అందుకే ప్రతి ఒక్కరు కెమెరా ఎలా రెడీగా ఉంది అవి ఇవి అని కామెంట్స్ చేస్తున్నారు గానీ, నేను వాళ్ళ కన్సెంట్ అడిగాకే కెమెరా పెట్టి తీస్తాను. వితౌట్ కన్సెంట్ నేనసలు రికార్డ్ చేయను ఫస్ట్ థింగ్. ఓకే. వాళ్ళు వద్దు రికార్డ్ చేయొద్దంటే నాకు తోచిన సహాయం నేను చేస్తాను. కానీ రికార్డ్ చేయనది. అలాంటివి చేయనియి చాలా ఉన్నాయి. అవన్నీ హ్మ్. పెడితే ఇన్ని వీడియోస్ ఎప్పుడో అయ్యేవి. కానీ అందరికి చెప్పలేను గదా! నేను వీడియోస్ తీశాను, సహాయం చేశానని. ఎవరు నమ్మరు. అవును. సో, తిన స్టోరీ వచ్చేసి ఎలా అంటే, ఆ రోజు నేను ఒకతనికి తను ఏం గావాలంటే నాకు జస్ట్ డ్రింక్ చాలు అయ్యానన్నాడు. ఓకే. తను ఆమె ఫస్ట్ అలా తనకి సహాయం చేస్తున్నప్పుడు చూసే తను ఏడ్చిందనమాట. "నువ్వు మంచోడివి, ఇలా మా కోసం కూడా వచ్చి సహాయం చేస్తున్నావంటే" అవునా? నేను నేను నీ దగ్గరికి కూడా వస్తాను. నేను డైలీ ఒకళ్ళకే సహాయం చేయాలనుకున్నాను. కానీ ఈరోజు నీకు కూడా సహాయం చేస్తానంటే తను కొద్దిగా ఎమోషనల్‌గా ఫీల్ అయింది. సో, తనకేం గావాలని అడిగితే తను ఫస్ట్ తన ఇంటరాక్షన్ వచ్చేసి తనకేమీ లేదనమాట. తను పారలైజ్డ్. అంటే అందరూ అనుకుంటున్నారు పారలైజ్డ్ అయితే తను వీల్ చైర్‌లో ఉండాలి కదా! తనెందుకు కింద కూర్చుంది? ఎలా దిగింది కార్ అని అడుగుతున్నారు. బేసిక్‌గా తనొచ్చేసి వితిన్ 10 ఫీట్ వరకు నడవగలదు. తను లేచి నించోగలదు, నడవగలదు. కానీ పక్కన వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కార్‌లో నాతో పాటు. తను షూట్ చేయలేదన్నమాట నేను. ఓకే. సో, తనొచ్చేసి చెప్పింది. "నేను ఎక్కువ దూరం నడవలేను. నా ప్రాబ్లమ్ ఇది" అనంటే నేను అడిగానన్నమాట. "నీకు ఒకేళ మరి ఆ రోజు కరెక్ట్‌గా నేను ఎళ్లి రికార్డ్ చేస్తున్న టైంలో రెయిన్ పడింది. సో, హ్మ్. ఇప్పుడు రెయిన్ పడుతుంది. మరెక్కడికెళ్తావు అనంటే, ఎక్కడికెళ్తాను ఉంటే ఈ షెల్టర్ దగ్గరుంటాను. ఇలాంటి షెల్టర్స్‌లో ఉంటాం అయ్యి అనంటే, అవును నీకెవరు లేరా అంటే, నాకు నా కూతురుందనన్నారు. మరి నీ కూతురు దగ్గర ఉండొచ్చుగా అంటే, నా కూతురిని నేను ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. తన ఫ్యామిలీ తనది. తనని నేను ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. తన ఫ్యామిలీ తను టేక్ ఓవర్ చేసుకుంటుంది అనన్నారు. హ్మ్. సో, తనని నేను ఇంకా ఏ విధంగా సహాయం చేయగలనంటే, నా కూతురు ఇలా వర్షం పడినప్పుడు నన్ను నా గరాజ్‌లో పడుకోనిస్తదనంది. అవునా! మరి ఏం చేయగలను నేనంటే, సరే నాకు ఇంటికెళ్ళాలనుందంటే, సరే నేను ఫస్ట్ అయితే ఊబర్ బుక్ చేద్దాం అనుకున్నా బేసిక్‌గా. ఊబర్ హ్మ్. బుక్ చేద్దాం అనుకుంటే తను సేఫ్‌గా ఎళ్తదా లేదా? తను హోమ్‌లెస్ కదా! వాళ్ళెలా ట్రీట్ చేస్తారో తెలీదు. సో, నేనే ఇంకా తనకి రిస్క్ తీసుకోకూడదని నేనే ఇంకా ఊబర్ వద్దేమొద్దు నేనే డ్రాప్ చేస్తానంటే, అది హ్మ్. దూరం పర్లేదా అంటే, "ఏం పర్లేదు నేను దించొస్తానని" తననలా డ్రాప్ చేయడం జరిగింది. అది తన వీడియో. మై గాడ్! అసలు ఎంత కదిలించిందంటే అసలు యూ కాంట్ బిలీవ్ వాట్ యూ ఆర్ డూయింగ్ టు ద వరల్డ్. యాహ్! సో అసలు హ్మ్. ఆమె మీరొక క్వెషన్ అడిగారు. మీరెళ్తారా మీ కూతురు దగ్గరికి అని అనగానే, యాహ్! యాహ్! అనేసి కళ్ళల్లోంచి వాటరొచ్చేసాయి. యాహ్! మై గాడ్! ఐ అదసలు ఎక్స్‌ప్రెస్ చేయలేము అసలు ఆవిడ యాహ్! ఒంటరితనాన్ని మీరు ఎంత బాగా అర్థం చేసుకున్నారు. యూ ఆర్ గుడ్ పీపుల్ అంటున్నారు. సో, యాహ్! ఇండియా మొత్తానికి అది వర్తిస్తుంది గదా! సో, ఎంత మంచిగా అనిపించిందో అసలు. సో, అందరూ వాళ్ళు చెడ్డోళ్ళనుకుంటారు గానీ, బేసిక్‌గా వాళ్ళందరూ మంచోళ్ళే. ఎవరు చెడ్డోళ్ళు గాదు. వాళ్ళని మనం ట్రీట్ చేసే విధానం బట్టి ఉంటదనమాట. వాళ్ళని మంచోళ్ళనుకుంటే వాళ్ళు మంచోళ్ళే ఉంటారు. సో, సో, వీళ్ళంతా అందరూ ఎక్కడుంటారు? మీరు ఎక్కడికెళ్తారు హెల్ప్ చేయడానికి? లైక్ ఒక సెపరేట్ స్పేస్ ఉంటుందా? వాళ్ళు లేకపోతే రోడ్డు పైననేనా? మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వాళ్ళు డౌన్ టౌన్ నేను ఒక్లహోమా సిటీలో ఉంటాను. వాళ్ళు డౌన్ టౌన్ సైడ్ ఉంటారనమాట. హ్మ్. అవి వాళ్ళకి హెల్త్ ఇష్యూస్‌కి సంబంధించిన మెడికల్ కేర్ సైడ్ కొన్ని ఏరియాస్‌లో ఇలా స్పెసిఫిక్‌గా ఈ ఏరియాస్‌లో హోమ్‌లెస్ ఎక్కువుంటారని, హ్మ్. సమ్‌టైమ్స్ వాళ్ళు సిగ్నల్స్ దగ్గరుంటారు. హ్మ్. సో, అలా వాళ్ళని ఫైండ్ ఔట్ చేస్తాననమాట.
ఎవరైనా నన్ను చూస్తే ఆ టయానికి అక్కడ నాకు టైం ఉంటే నేను అక్కడ మనం ఏంటంటే సిగ్నల్ దగ్గర కనిపించినా సరే సిగ్నల్ దగ్గర కార్ ఆపి మాట్లాడడానికి ఉంటది. నేను ఒక అవును. పార్కింగ్ స్పేస్ లో ఆపి మళ్ళీ వాళ్ళ దగ్గరికి రావాలి. సో కొంచెం డిఫికల్ట్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం అనేది. హ్మ్. కానీ ఒకటి కొంతమంది అయితే విన్నాను నోహా నేను. లైక్ అక్కడ బెగ్గర్స్ కావచ్చు, రోడ్ల మీద ఇట్లా వాంటెడ్ పీపుల్ ఉంటారు గదా! వాళ్ళు మన దగ్గరికెళ్తే పొడి చేయడానికి, షూట్ జేసేయడానికి కూడా వెనకాడరు. కొంచెం అగ్రెసివ్ ఉంటారు అని జెప్పి. హౌ ఆర్ యూ అప్రోచింగ్ దెమ్? సో అగ్రెసివ్ గా ఉంటారు. కానీ మనం చూసుకుంటా ఉండాలన్నమాట. నేను బేసిక్‌గా యంగ్ ఏజ్ అడల్ట్స్ దగ్గరికి అంత త్వరగా వెళ్ళను. నేను హ్మ్. వెళ్ళానంటే వాళ్ళని చూస్తాను. వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఎవరు డ్రగ్స్ తీసుకొనైతే ఉండరు. డ్రగ్స్ ఓకే. తీసుకున్నారంటే కొంచెం వాళ్ళ నడవడికలో మనకు అర్థమైపోద్దనమాట. వాళ్ళు కొంచెం మత్తులో ఉన్నారని. సో హ్మ్. అలాంటప్పుడు నేను అడిగి ఫస్ట్ వాళ్ళ కన్సెంట్ అడిగి వాళ్ళు ఓకే అయితే ఓకే. హ్మ్. రీసెంట్‌గా నేను ఒక లైవ్ పెట్టాననమాట. హాలోవీన్ డే సెలబ్రేట్ చేసినప్పుడు ఒక ఆమె ఫుల్ ఆఫ్ డ్రగ్స్. అయినా తనని నేను అప్రోచ్ అయ్యాను. తను చాలా మంచిగానే ట్రీట్ చేస్తుంది నన్ను. "యూ ఆర్ సచ్ ఎ బ్లెస్సింగ్" అది ఇది అని చెప్పింది లైవ్‌లోనే. సో, హ్మ్. మనం ట్రీట్ చేసే విధానంలోనే వాళ్ళు మనల్ని రిటర్న్‌లో ట్రీట్ చేస్తారనమాట. వాళ్ళెవరు పొడవడానికి రెడీగా ఉండరు, కాల్చడానికి రెడీగా ఉండరు. సో, ఓకే. మనం వాళ్ళని చెడ్డగా ట్రీట్ చేస్తే వాళ్ళు అలాగే ట్రీట్ చేస్తారు. ఫెంటాస్టిక్. ఎందుకంటే మనం వచ్చేసి వాళ్ళ కంట్రీలో ఉంటా వాళ్ళ మీద పెత్తనం చెలాయించడం అనేది దట్స్ ఎ బ్యాడ్ థింగ్ ఫర్ మై పర్స్పెక్టివ్. సో నేను వాళ్ళని అలా ట్రీట్ చేయాలనుకోవట్లేదు. సో వాళ్ళు నాకు షెల్టర్ ఇచ్చారు. వాళ్ళు వాళ్ళ కంట్రీలో నాకు చోటిచ్చారు కాబట్టి నేనెలా ఉండాలో నా వేలో నేనుంటాను కాబట్టి వాళ్ళు నన్నైతే మంచిగానే ట్రీట్ చేస్తారు. వాళ్ళెవరు ఎవరికీ హార్మ్ జేయరు. ఇక్కడ ఫెంటాస్టిక్. వచ్చేసి వాళ్ళ ఏరియాలోకి మనం వితిన్ లిమిట్స్ వాళ్ళ ఇంట్లోకి మనం వెళ్ళకూడదని వాళ్ళు చెప్పినా సరే వెళ్ళామంటే అలా గన్‌తో షూట్ చేయడం, పొడవడం జరిగిద్ది. హ్మ్. ఇవి మీరు చెప్పేవొచ్చేసి ఎక్కువ గ్యాస్ స్టేషన్‌లో జరుగుతాయన్నమాట. వాళ్ళకి కావాల్సినవి తీసుకొని వెళ్ళిపోతా ఉంటారు. సో, కరెక్ట్. అలాంటి టైంలో మనం వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కువ జరుగుతా ఉంటాయి. కరెక్ట్. కరెక్ట్. యాహ్! అయితే ఇప్పుడు మీరక్కడికెళ్ళిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు మనీ మాత్రమే ఎక్స్‌పెక్ట్ చేస్తారు అని అంటారు. బట్ యూ ఆర్ నాట్ అంటే ప్రతిసారి మనీ ఇవ్వట్లేదు. యూ ఆర్ యాహ్! గివింగ్ సంథింగ్ ఎమోషనల్ టు దెమ్. యాహ్! సో, వాళ్ళు ఫస్ట్ ఇనీషియల్‌గా అయితే వాళ్ళు మనీ అడుగుతారు. ప్రతి వీడియోలో దాదాపు 30% మనీ అడుగుతారు. ఫస్ట్ థింగ్ హ్మ్. వచ్చేసి ఏ విధంగా సహాయం చేయాలనంటే కొంచెం మనీ ఇస్తావా అని అడుగుతారు. నేనైతే వాళ్ళకి స్ట్రెయిట్ ఫేస్‌తో చెప్పేస్తా. ఐ కాంట్ ఏబుల్ టు గివ్ యూ మనీ, సిగరెట్స్ ఆర్ ఆల్కహాల్ ఎక్సెప్ట్ హ్మ్. థట్ ఐ కెన్ గివ్ యూ ఎనీథింగ్ అని చెప్తాను. సో, వాళ్ళకి నేనేదో మంచి చేద్దాం అనుకుంటే వాళ్ళు అడిగే చెడ్డదానికి నేను హెల్ప్ చేయాలని నేను అనుకోవట్లేదు. చాలా మంది నన్ను మనీ అడిగారు. ఎయిదర్ మనీ వాళ్ళు సిగరెట్స్‌కి, ఆల్కహాల్‌కి డ్రగ్స్‌కి దేనికైనా యూజ్ చేయొచ్చు. యూజ్ చేయకపోవచ్చు. కానీ అది మన అజంప్షన్ గాబట్టి నేను మనీ అయితే ఇవ్వలేను. ఫుడ్ అయితే ఇవ్వగలనని చెప్తాను. సో, వాళ్ళింక ఫుడ్డే చాయిస్ కాబట్టి ఫుడ్ చాయిస్ తీసుకుంటారు. కొంతమందేమంటారంటే నాకు షూ లేవు, షూ కావాలంటారు. నాకు బట్టలు లేవు, బట్టలు కావాలని అంటారు. సో, ఇప్పుడు వింటర్ టైమ్ కాబట్టి కొంచెం క్లాత్స్ కావాలంటారు. సో, వాళ్ళ యూజ్‌కి తగ్గట్టు. ఎలా ఎలా నీకు ఇప్పుడు ఆల్రెడీ స్టూడెంట్ అక్కడ. హౌ ఆర్ యూ గెట్టింగ్ మనీ అండ్ ఇవన్నీ చేయడానికి మీ సో, నేను మొన్న హ్మ్. మొన్న ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు నేను ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నాననమాట. దానిలో నాకు కొంచెం ఫండ్స్ ఉన్నాయి. ఓకే. సో, ఆ ఫండ్స్‌ని నేను ప్రెజెంట్ మేనేజ్ చేసుకుంటున్నాను. నో సపోర్ట్ అదర్ థాన్ థట్. బట్ రీసెంట్‌లీ నేనొక చర్చ్‌కెళ్తాను. వాళ్ళ థాట్స్ చర్చ్‌లో లక్కీ ఫర్ యూ. హ్మ్. చర్చ్‌కెళ్తాననమాట. చర్చ్‌లో వాళ్ళు కొంతమందయితే చూసి దీన్ని ఎంకరేజ్ చేయడానికి కొంచెం ఫైనాన్షియల్‌గా ఒక ఇద్దరు ముగ్గురికి హెల్ప్ చేశారు. అది నేను వీడియోలో కూడా మెన్షన్ చేశాననమాట. ఇలా వాళ్ళు హెల్ప్ చేశారు అది ఇది అని. సో, అక్కడ గూడా నీకు అట్లే రికగ్నిషన్ వచ్చింది. నువ్వు ఇలా చేస్తున్నావు అని జెప్పి ఫండ్ యాహ్! వాళ్ళు గూడా రెడీగున్నారు హెల్ప్ చేయడానికి. యాహ్! ఫెంటాస్టిక్. అండ్ వీళ్ళందరిలో కల్లా ఇప్పుడు దాదాపు 100 మందికి పైగానే హెల్ప్ చేసుంటావు గదా! యాహ్! ఎవరిది స్టోరీ నీకు చాలా కనెక్టింగ్‌గా అనిపించింది? లైక్ ఏంటి బాబు ఇంత దారుణంగా వీళ్ళని ఎందుకు ఇట్లా జేషిండు దేవుడు అనేసి ఎప్పుడన్నా అనిపించిందా? ఒక స్టోరీ ఏదైనా మాతో పంచుకుంటారా? సో, చాలా స్టోరీలున్నాయి. నేనైతే 2 స్టోరీలు చెప్తాను. హ్మ్. ఒకటి వచ్చేసి తను ఫస్ట్ మ్యారేజ్ అవుతదనమాట. హ్మ్. తనకి ఫస్ట్ మ్యారేజ్ అయితే వాళ్ళిద్దరికీ కిడ్స్ లేరని బ్రేకప్ అయిపోయి తను సెకండ్ మ్యారేజ్ చేసుకుంటాడు. కానీ ఆమెకు ఆల్రెడీ కిడ్స్ ఉన్నారనమాట. ఐ డోంట్ వాంట్ డిస్కస్ దేర్ నేమ్స్. ఓకే. సో, ఓకే. సో తనకి సెకండ్ మ్యారేజ్ అయితే వాళ్ళ ఇతను ఎయిర్ బేస్‌లో చేస్తాడు. ఎయిర్ బేస్‌లో ఎళ్లి డ్యూటీకెళ్ళి మళ్ళీ వస్తాడు. వచ్చేసరికి తన వైఫ్ తనకి ఏమి చేసి పెట్టదు, ఏమి వండదు. వాళ్ళ పిల్లలేమో
ఈయన్ని తంతా ఉండేవాళ్ళు. అలా తన్ని తన కాలు, తన బ్యాక్ బోన్ అంతా విరగ్గొట్టేసారు. తనిప్పుడు హోమ్‌లెస్ అయిపోయాడు. తన దగ్గరున్న మనీ, రిటైర్డ్ అయిన మనీ అన్నీ వాళ్ళు తీసేసుకున్నారు. సో, తనిప్పుడు హోమ్‌లెస్. తనకెవరు చూసుకునేవాళ్ళు లేరు. తనకంటూ ఎవరు ఫ్రెండ్స్ లేరు. నన్నొక్కటే అడిగాడు. "నువ్వు నాకు ఫుడ్ ఇచ్చావు. కానీ నాతో ఫ్రెండ్‌గా ఉంటావా?" అని అన్నాడు. సో, అంతకన్నా ఏం గావాలి? తను ఏం ఎక్కువ ఆశించలేదు గదా! జస్ట్ ఫ్రెండ్‌గా ఉంటావా అని అడిగాడు. సో, నేనెప్పుడైనా ఆ ఏరియాలోకెళ్తే తనకి హాయ్ చెప్పడం, అలా చెప్పడం జరుగుతుంది. సో, ఎవ్రీవన్ స్టోరీ ఈస్ డిఫరెంట్. సో, ఐ హేర్డ్ మెనీ స్టోరీస్. అనదర్ వన్ ఈస్ లైక్ అతని పేరు జేసన్. ఎందుకంటే తను నాకు రైట్స్ ఇచ్చాడు చెప్పుకోమని పేరు. అందుకే తన పేరు ఓకే. చెప్తున్నాను. ఓకే. జేసన్ వచ్చేసి తను హోమ్‌లెస్ అన్నమాట. బేసిక్‌గా తను వీల్ చైర్ మీద ఉంటాడు. తనకి హెల్త్ ఇష్యూస్ వల్ల వాళ్ళ ఫ్యామిలీ ఎవరు టేక్ కేర్ చేయట్లేదు. తనైతే చెప్పాడు, "నేను డ్రగ్స్ వల్ల ఇలా స్ట్రగల్ అయ్యాను. అందుకే స్ట్రీట్స్ మీద ఉన్నానని." హ్మ్. వాళ్ళేమన్నా తప్పు చేస్తే ఏంటంటే వాళ్ళు ముందే ఒప్పేసుకుంటారు. తప్పు చేశాను, దీనివల్ల ఇలా వచ్చానని. హ్మ్. తను తనకి ఏం కావాలంటే తను నాకు షూ కావాలని అడిగాడు. నేను నా ఫైనాన్షియల్‌గా నేను షూ అంటే నాకు కొంచెం ఇబ్బందే గదా! ఫుడ్ హ్మ్. అంటే ఎలాగోలా నేను మేనేజ్ చేయొచ్చు. షూ అంటే సరే ఆలోచించాను. తర్వాత ఏదో ఒకటి తనకి మాటిచ్చాను గదా! అని వెళ్లి షూ కొనుక్కొనొచ్చాను. షూ కొనుక్కొనొచ్చిన తర్వాత ఆఫ్టర్ ఎ వీక్ తను ఒక స్ట్రీట్ మీద అలా వెళ్తున్నాడు. చూసాను నేను. సరే తనకి ఫుడ్ తీసుకొద్దామని నేను ఫుడ్ తీసుకొచ్చాను. కానీ నేను తీసుకొచ్చే టయానికి తను కింద పడిపోయి ఉన్నాడన్నమాట వీల్ చైర్‌లో నుంచి. హ్మ్. సో, దాన్ని చూసి నాకు చాలా బాధేసింది. నేనింకా గబగబా వెళ్లి తనని తీసుకొని తను వేరే ఆయన అంకుల్ ఉన్నాడు ముసలాయన. తనేమో తనని లిఫ్ట్ చేసి వీల్ చైర్‌లో కూర్చోబెట్టలేకపోతున్నాడు. సర్లే అని నేనెళ్లి వీల్ చైర్‌లో కూర్చోబెట్టిన తర్వాత, "ఎలా ఉన్నావు" అనంటే తను నన్ను గుర్తుపెట్టి, నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు" అంటే నాకు కొంచెం బా మంచి ఆనందం వేసిందనమాట. తనకి ఇంకా నేను గుర్తున్నానంటే, నేనెలా గుర్తున్నానంటే, "నువ్వు నాకు షూ కొన్నావు గదా!" అని అన్నాడు. తర్వాత ఎలా ఉన్నావంటే, "నేనిక్కడ మెడిసిన్స్ కోసం వచ్చాను ఫార్మసీకి. అందుకే ఇక్కడున్నాననంటే," "అవునా! ఇట్స్ గుడ్ టు సీ యూ" అనంటే, "నేను త్వరలో ఇంట్లోకి మూవ్ అవుతున్నాను. నేను హోమ్‌లెస్ కాదు ఇక నుంచి. ఐయామ్ సూన్ మూవింగ్ టు ఎ హోమ్" అనన్నాడు. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. తన స్టోరీ అంటే సో, తను ఫెంటాస్టిక్. నన్ను హెల్ప్‌గా గుర్తుపెట్టుకున్నాడు. యాస్ వెల్ యాస్ తను కూడా ఒక ఇంటికి వెళ్ళబోతున్నాడంటే అంతకన్నా ఏం గావాలి? సో, దట్స్ ఎ చేంజింగ్ స్టోరీ. అండ్ థాంక్ యూ. ఆశ్చర్యంగా తను వీల్ చైర్ మీద ఉన్నాడు. బట్ హి ఆస్క్డ్ ఫర్ షూస్. యాహ్! బికాజ్ సమ్‌టైమ్స్ తను దిగి నడవడానికి కూడా ఇబ్బంది గదా! ఇప్పుడు అలా షూ లేకుండా అయితే ఎన్ని రోజులు ఉండగలడు? అవును. యాహ్! సో, తను ఫెంటాస్టిక్. అడిగాడు. మనం ఇచ్చాం అంతే. తను ఎక్కువ క్వెషన్స్ అయితే అడగలేదు. నిజంగా ప్రతి ఒక్కరు ఇలా ఆలోచిస్తే సొసైటీ, వరల్డ్ ఎంత బావుంటుంది అని అనిపిస్తుంది. నోహా, యాహ్! సో ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ ఇంకొకతనైతే తను హ్యూమన్ ట్రాఫికింగ్ వల్ల జైల్లోకి వెళ్ళడం జరిగింది. తను ఒప్పుకున్నాడు. కన్ఫెస్ చేశాడు. హ్యూమన్ హ్యూమన్ ట్రాఫికింగ్ ట్రాఫికింగ్ వల్లనే చేసారా? యాహ్! హుహు. తనైతే "నువ్వెలా ఫీల్ అవుతున్నావు? రిగ్రెట్ ఫీల్ అవుతున్నావంటే" "రిగ్రెట్ కాదు. ప్రతిరోజు నేను పడే బాధ ఎవరు పడకూడదని చెప్పుతున్నాను నీకిది. సో దట్ యూ కెన్ షేర్ టు సమ్‌వన్ ఎల్స్" అన్నాడు. అంటే ఇప్పుడు నేనది నలుగురికి షేర్ చేయగలిగానంటే, దాన్ని చూసి ఎవరు హ్యూమన్ ట్రాఫికింగ్‌లోకి కనీసం వెళ్ళడానికన్నా ఒకళ్ళన్నా 100లో ఒకళ్ళు చేంజ్ అయినా చాలు గదా! కనీసం హ్మ్. వాళ్ళు చేసే తప్పుల వల్ల ఇలా చేస్తే మన జీవితం నాశనం అవుతుంది. ఇలా చేయకూడదని వాళ్ళ స్టోరీస్ షేర్ చేయడం జరుగుతుంది. హ్మ్. సో వాళ్ళ స్టోరీస్ యాహ్! తను చెప్తున్నారా? మీ మీ ఛానెల్‌లో ఉన్నాయవి. యాహ్! ఫెంటాస్టిక్. ఫెంటాస్టిక్. గ్రేట్ జాబ్ నోహా. అయితే ఇప్పుడు థాంక్ నోహా, యూ. నోహా అని అప్పటి నుంచి పిలుస్తున్నాను గానీ, నోహా అనేది మీ పేరు కాదని విన్నాం మేము. సో, అసలు పేరేంటి? మీ పుట్టు పూర్వోత్తరాలేంటి? మీ బ్యాక్‌గ్రౌండ్ అంతా చెప్పండి అసలు ఎక్కడ మీది? ఆ! నా ఒరిజినల్ నేమ్ వచ్చి హర్ష అన్నమాట. నా ఇనిషియల్ వచ్చేసి పులపాక. మాది గన్నవరం దగ్గర చిన్న పల్లెటూరు గొల్లనపల్లి అని. ఓహ్! సో, అక్కడి నుంచి వచ్చానన్నమాట. ఓహ్ మై గాడ్! ఏంటది కృష్ణా డిస్ట్రిక్ట్ కొల్లగూడూరు. యాహ్! గొల్లనపల్లి. గొల్లనపల్లి వాళ్ళందరికీ యాహ్! ఈ వీడియో డెడికేటెడ్ అండి. మీ ఊరు అబ్బాయి చూడండి ఎంత మంచి పనులు చేస్తున్నాడు. గన్నవరం వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. సో, ఫెంటాస్టిక్. అండ్ పేరెందుకు మార్చుకున్నావు నోహా? సో, చెప్పాను గదా! నేను క్రిస్టియానిటీ కొద్దిగా బిలీవ్ చేస్తాను. సో, ఐ రెస్పెక్ట్ ఎవ్రీ రిలిజియన్. సో, దేర్ ఈస్ నో యాహ్! అఫెన్స్ అట్ ఆల్. యాహ్! సో, క్రిస్టియానిటీలో నాకు బైబిల్ చదివేటప్పుడు ఈ పేరు బాగా ఇష్టం అన్నమాట. సో, నా నేమ్‌ని నేనిలా నీకుగా పెట్టేసుకున్నావా? నో 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 అని నేనే చేంజ్ చేసుకున్నాను. అది దట్టు నేనెళ్ళే వాళ్ళకి నా పేరు చెప్తే కొంచెం హర్ష అని చెప్తే హాహా! అని
వాళ్ళకి ప్రొనౌన్సియేషన్ కొంచెం డిఫికల్ట్‌గా ఉంటదనమాట. ఓకే. సో, నోవా అంటే వాళ్ళకి తెలుస్తది గదా! ఈజీగా ఉంటదని నా ఇంటరాక్షన్స్ కోసం అలా నేమ్ మార్చుకోవడం జరిగింది. పేరెంట్స్ ఏం చేస్తారు నువ్వా? మా ఫాదర్ వచ్చేసి అంతకుముందు సిటీ కేబుల్ ఛానెల్‌లో చేసేవాళ్ళు కొన్ని సంవత్సరాలు. ఓకే. ప్రెజెంట్ అయితే ఇంటి దగ్గర ఉంటున్నారు. పాలిటిక్స్‌లో తిరుగుతా ఉంటారు. నైస్. మామ్? మద మామ్ నర్స్‌గా చేశారు కొన్ని ఇయర్స్. తను కూడా ఇప్పుడు హౌస్ వైఫ్ అనమాట. ఓకే. ఓకే. సో, యాహ్! అంతా ఫ్యామిలీ అంతా ఎలా ఫీల్ అవుతున్నారసలు? ఎంతమంది మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పు. సో, దే ఫీల్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ మీ. బికాజ్ ఈ స్టూడెంట్‌గా వచ్చి ఇన్ని చేస్తున్నానంటే. ట్రూ. బట్ సమ్‌టైమ్స్ దే ఫీల్ లైక్ వాళ్ళు భయపడతారనమాట. నాకేమన్నా జరుగుతదా? ఎవరు లేరు. పక్కన ఎవరు ఉండరు. ఏమన్నా చేస్తారా? దీనివల్ల హ్మ్. నా ఎడ్యుకేషన్ ఏమన్నా ప్రాబ్లమ్ అవుతదా? అనేది కొంచెం వాళ్ళకి భయం ఉందనమాట. అవును. సో, బట్ ఇప్పుడు నువ్వు చేసేది సైబర్ సెక్యూరిటీ దాంట్లో చేస్తున్నావు గదా! ఏంటది? అవును. సైబర్ యువర్ సెక్యూరిటీ. యెస్. మాస్టర్స్ ఇన్ సైబర్ సెక్యూరిటీ. మాస్టర్స్ ఇన్ సైబర్ సెక్యూరిటీ. బట్ యూ యాహ్! ఆర్ డూయింగ్ మాస్టరీ ఇన్ సోషల్ సర్వీసెస్. సో, ఏది సాటిస్ఫాక్షన్ ఇస్తుంది నోవా నీకు? ఇదొచ్చేసి నా గోల్ అనమాట. ఇది సైబర్ సెక్యూరిటీ చేయాలనేది అది నా ప్యాషన్ అంటే, అది హ్మ్. చేయాలి. అదొక మాస్టర్స్ డిగ్రీ నాకుండాలి. నేను బేసిక్‌గా వచ్చినప్పుడు సైబర్ సెక్యూరిటీ కష్టం అంటే దాన్ని మళ్ళీ డేటా సైన్స్‌లోకి మారాను. మారి ఓకే. 2 క్లాసులకి వెళ్ళాక ఇది మన వల్ల కాదులే. మనం వచ్చిన ప్యాషన్ మనం చూసుకోవాలని మళ్ళీ సైబర్ సెక్యూరిటీలోకొచ్చి చదివాను. నాకు హ్మ్. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇప్పుడు మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను. ఎడ్యుకేషన్ ఎంజాయే. ఇదొచ్చేసి ఒక నా వంతు ఏమన్నా చేయగలనంటే ఎవరికైనా అది నేను ఇలా ఫుడ్ డొనేట్ చేయడమే గాని, ఇది జస్ట్ సోషల్ సర్వీస్ అన్నమాట. బోత్ ఆర్ గివింగ్ హ్యాపీనెస్. బట్ థిస్ వన్ ఈస్ గివింగ్ సో మచ్ హ్యాపీనెస్ దాన్ స్టడీస్. ఫెంటాస్టిక్. అండ్ చాలా మంది స్టెమ్ కోర్సెస్ చేయడానికి మాత్రమే ఎళ్తారు యూఎస్ఏ. యాహ్! మీరు ఎంచుకున్న ఎడ్యుకేషన్ కెరీర్ కూడా డిఫరెంట్. మీరు చేస్తున్న పనులు కూడా డిఫరెంట్. సో, మీ ఫ్రెండ్స్ అందరూ ఏమంటుంటారు? "ఎందుకురా బాబు ఇదంతా అసలు తలనొప్పి పెట్టుకుంటావు ఇన్ని పనులేసుకొని" అని అంటారా? లేకపోతే గ్రేట్ ప్రొడక్ట్. కొంతమంది ఎంకరేజ్ చేస్తారు. కొంతమంది క్రిటిసైజ్ చేస్తారు. సో యాహ్! చాలా మందైతే క్రిటిసైజర్స్‌కి మంచి ఎలా ఆన్సర్ ఇస్తావు నోవా? సక్సెస్సే ఇంకా ఆన్సర్ ఇంకేముంటది దానికన్నా. ఇన్ని న్యూస్ పేపర్స్ రాసారు నా గురించి. అంతకన్నా సక్సెస్ ఏముంటది? మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇంతకన్నా సక్సెస్ ఏముంటది? ఫెంటాస్టిక్. ఫెంటాస్టిక్ నోవా. యాహ్! సో ప్రౌడ్ ఆఫ్ యూ. చాలా డిఫికల్ట్ అలాంటి ప్లేస్‌కెళ్ళి ఒక యాహ్! తెలీదు ఈవెన్ దో భాష కూడా వాళ్ళకి ఒక్కొక్కరికి అర్థం కాదు. మన అవును. స్లాంగ్. అవును. ఈవెన్ దో నేను మొన్న రీసెంట్ వీడియో తనని ఇలా హెల్ప్ చేశాను గదా! దానికి కూడా నేను వేరే నా చానెల్స్‌లో కామెంట్స్ పెడితే నేను మోస్ట్ ఆఫ్ ది టైమ్ నేను రెస్పాండ్ అవుతా. ప్రతిదానికి రెస్పాండ్ అవుతా. అది మంచైనా, చెడైనా వాళ్ళకి చెప్తేనే గదా తెలిసేది. వాళ్ళేదో అనుకుంటే తను వీల్ చైర్‌లో లేదు గదా! అనంటే నేను చెప్పాలి గదా! అది నా బాధ్యత ఏం జరిగిందో. అది నా వరకొస్తే నేను చెప్పగలను. కానీ కొన్ని కామెంట్స్ ఆ వీడియోని చాలా మంది రీపోస్ట్ చేశారనమాట. నేను కొన్ని అవును. కామెంట్స్ చూసాను. నేనేదో ఆమెని పెళ్లి చేసుకుందామని, గ్రీన్ కార్డ్ కోసం అప్లై చేస్తున్నానని, తనని సంథింగ్ సెక్సువల్‌గా అబ్యూజ్ చేయాలనుకుంటున్నానని ఏవేవో కామెంట్స్ చూసాను. సో, ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. బికాజ్ అంటే చేసే మంచి పనికి కూడా రికగ్నైజేషన్ లేకపోతే పర్లేదు గానీ, ఇలా క్రిటిసైజ్ చేయటం అనేది కొద్దిగా బాధనిచ్చింది కొన్ని రోజులు. సో, అనుకునే వాళ్ళు అనుకుంటారు. మనం చేసేదేదో దేవుడికి తెలుసు, మనకి తెలుసు. మనం తప్పు చేయనప్పుడు ఏం బాధపడే అవసరం లేదని నేను మళ్ళీ నాకు నేనే సంజాయించుకున్నా. నిజంగాను అసలు సోషల్ మీడియా వచ్చిన యాహ్! తర్వాత ప్రతి ఒక్కడు అసలు జడ్జ్‌మెంట్ ఇచ్చేయడము ఈజీగా. అవును. అది కామెంట్ చేయడం ఎందుకు ఏముంది 2 లైన్స్ కమెంట్ రాస్తే చేయాలి సరిపోతది. అని రూల్ ఏం లేదు కదా! అంత టైం తీసుకొని అంత అవును. నెగెటివ్ కామెంట్ ఎందుకు పెడుతున్నారు? సో, ఇట్ హర్ట్స్ ఎ లాట్. అది మన యాహ్! మైండ్‌సెట్ మారాలి. వాళ్ళొకరికి చేయలేరు. చేసేవాళ్ళు ఇలా అంటారు. సో, వాళ్ళని పట్టించుకోకూడదు మనం అంతే. నేనదే అనుకున్నా. తర్వాత కొన్ని రోజులకి నేను మళ్ళీ వేరే వాళ్ళు నన్ను మెన్షన్ చేస్తే కామెంట్ చూసానన్నమాట. హ్మ్. వాళ్ళే రిప్లై ఇచ్చారు. "నువ్వు ఎలాగో చేయలేవు గదా! తను చేస్తున్నాడు. తనని చూసి నువ్వు సిగ్గు తెచ్చుకుంటావని తను వీడియోస్ చేస్తున్నాడు. నువ్వు నీలాంటోళ్ళ కోసమే. నువ్వెప్పుడైనా హెల్ప్ చేస్తేనే కదా తెలిసేదని." వాళ్ళే రియాక్ట్ అయ్యారు కొంతమంది. వాళ్ళే ఐ ఫెల్ట్ రియాక్షన్ వెరీ హ్యాపీ. ఆ! అలాంటి వాళ్ళే కొట్టుకోవడం 2 జరుగుతుంది. టైప్స్ ఆఫ్ జనాలున్నారు. సో, యాహ్! సపోర్టర్స్ ఆర్ ఆల్‌వేస్ సపోర్టింగ్ యూ. సో, యాహ్! అంటే ఎవరో నెగెటివ్‌గా కామెంట్ ఓ 100 మంది పెడుతూ ఉంటారు. కాకపోతే వాళ్ళందరూ టైం అంత తీసుకొని మోస్తున్నారన్నప్పుడే మనం అర్థం చేసుకోవాలి. అవును.
అండ్ కొంతమందొచ్చేసి నువ్వు ఫేమ్ కోసం చేస్తున్నావు ఇదంతా. నువ్వు ఇలా పాపులర్ అవ్వడం కోసం చేస్తున్నావు అని అంటున్నారు గానీ, సో ఇంత మనీ స్పెండ్ చేసి, ఇంత టైం కేటాయించి, వాళ్ళతో నేను టైమ్ స్పెండ్ చేయటానికి ఇంత చేస్తుంటే పాపులర్ అవ్వడానికి నాకు అనిపిచ్చింది. ఇదొక్కటేనా ఏంటి మార్గం? బోలెడున్నాయి. అదే మనీతో నేను వ్లాగ్స్ చేయొచ్చు, టూర్‌లెళ్ళొచ్చు, ట్రిప్పులెయ్యొచ్చు, స్కై డైవింగ్ జేయొచ్చు, ఏదైనా జేయొచ్చు. అది అదే గదా! జేయకుండా నేను ఇది జేస్తున్నా గదా! అది వాళ్ళకెప్పుడు అర్థమైతదో. అవుద్ది. అన్నిటికి ఓ రోజొస్తుంది. ఆల్రెడీ వచ్చింది. యాహ్! సో, సో ప్రౌడ్ ఆఫ్ యూ నోహా. సో వాట్ ఎల్స్ తెలుగు ప్రజలకి ఎందుకంటే తెలుగు అని చాలా మందికి తెలీదు. చాలా మంది యాహ్! రీసెంట్‌గా నేనొక పోస్ట్ ఇండియన్ అని చూసాననమాట. తెలుసు కానీ ఇండియన్ అని తెలుస్తుంది గానీ, యాహ్! తెలుగు అబ్బాయి అని అనుకోవట్లేదు. బికాజ్ మీరక్కడ ఒకతనైతే మాట్లాడే వీడియోస్ పెడుతున్నారు గదా! మాక్సిమం. ఒకతనొచ్చేసి తను తమిళతనంటే, యాహ్! తమిళతనని కింద కామెంట్స్ వాళ్ళే అనుకుంటున్నారు. ఆ! నేనేమి రియాక్ట్ కామెడియన్‌లా అవ్వాలనుకోలేదు. ఉన్నారు కొంచెం. తమిళ్ హీరోలా ఉన్నారు. లేదండి. టెస్ట్. అయ్యో! సో, సో స్వీట్. సో ఏం చెప్తున్నావు తెలుగు వాళ్ళందరికి, ఇండియన్స్‌కి వాట్ ఆర్ యూ మిస్సింగ్ దేర్? ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అన్నీ ఎవ్రీథింగ్. సమ్‌టైమ్స్ ఫుడ్ మిస్ అవుతాను. బట్ ఓహ్! నాకు కుకింగ్ వచ్చు కాబట్టి ఐ కెన్ సర్వైవ్. ఓహ్ మై గాడ్! అండ్ మీ రూమ్ యాహ్! కూడా చాలా అందంగా డెకరేట్ చేసుకున్నారు మీరు. అసలు బ్యాచిలర్సేనా యాక్చ్ మీకు డౌటొస్తుంది. యాక్చువల్లీ ఇది నా రూమ్ గాదనమాట. ఓకే. ఫ్రెండ్‌దా? నాకు రీసెంట్‌గా ఒక ఫ్యామిలీ పరిచయం అయ్యారు. సో, షీ ఈజ్ బేసిక్‌గా నాకు అక్క ఎవరు లేరనమాట. తనిక్కడికొచ్చాక ఒక ఫస్ట్ ఫ్యామిలీ నాకు పరిచయమైంది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ థట్ ఐ మెట్ థిస్ ఫ్యామిలీ. లైక్ వాళ్ళు నాకు సొంత తమ్ముడిలా చూసుకునిద్ది అక్క. వాళ్ళ ఫ్యామిలీ అందరూ నన్ను మంచిగా ట్రీట్ చేస్తారు. ఆ అన్నయ్య కానీ, వాళ్ళ పిల్లలే గాని, ఐ కేర్ దెమ్ ఎ లాట్. సో, వాళ్ళు ఎక్కడో ఎందుకు ఇక్కడే ఇవ్వు ఇంటర్వ్యూ అని జెప్పి నన్నిక్కడ ఉంచారనమాట ఈరోజు. ఫెంటాస్టిక్. అంటే గాడ్ హాస్ క్రియేటెడ్ ఆల్ యాహ్! పార్ట్స్ అంటే అన్నీ ఎలా ఉండాలో అలా సెట్ చేసి పెట్టారు. యూ యెస్. జస్ట్ రైట్. డూ యాహ్! మనం సో వెయిట్ చేయాలన్నమాట. అన్నీ మనకనుకున్నంగా జరిగే టైమొచ్చే వరకు వెయిట్ చేస్తే చాలు. ఎప్పుడేది నైస్. రావాలో దేవుడికి తెలుసు కాబట్టి అప్పుడిస్తారు. అలా వీళ్ళు పరిచయం అయ్యారు. అండ్ ఫెంటాస్టిక్. షీ ఈస్ ఏ ఫేమస్ యూట్యూబర్ ఆల్సో ఇన్ యూ కెన్ సెర్చ్ కడప పిల్ల వ్లాగ్స్ కడప తననమాట. పిల్ల వ్లాగ్సా? అయ్యో! ఎందుకు తెలీదు? యాహ్! మీ అక్కతో యాహ్! కూడా ఇంటర్వ్యూ చేయాలయితే మేము. సో, ఆ అక్క మంచిగా చూసుకుంటది నాకు. సో స్వీట్ షీ నేనిక్కడున్నానన్నమాట. ఈస్. నేను చూస్తా ఉంటాను వ్లాగ్స్ అప్పుడప్పుడు. యాహ్! తను వాళ్ళ రూమ్ ఇచ్చారన్నమాట. ఇక్కడ చేసుకో ఇంటర్వ్యూ అని. ఓహ్! నైస్. నైస్. యాహ్! సో అలా కనెక్షన్స్ అన్నీ గా అలా అంటే అనుకోకుండా జరిగిపోయాయన్నమాట మీ లైఫ్‌లో మొత్తం. యెస్. యాహ్! ఫెంటాస్టిక్. ఆల్ ద వెరీ బెస్ట్ నోహా. సో ప్రౌడ్ థాంక్ ఆఫ్ యూ యూ. సో మచ్ అండి. థాంక్ యూ. గోయింగ్, థాంక్ యూ. కీప్ టాకింగ్, కీప్ హెల్పింగ్. డెఫినైట్‌లీ. డెఫినైట్‌లీ ఫర్ ష్యూర్. తొందరగా సైబర్ సెక్యూరిటీ కూడా కంప్లీట్ చేసేసి మన ఇండియాకి చాలా మంచి పేరు తీసుకొచ్చేసేయి. ఇంకా ఇంకా. యాహ్! ఫర్ ష్యూర్. ఫర్ ష్యూర్. థాంక్ యూ సో మచ్ నోహా. బై బై. ఐ హాడ్ టు థాంక్ యూ అండి. ఈ రికగ్నైజేషన్ ఇచ్చారు. ఇలా ఇంటర్వ్యూ తీసుకున్నారు కాబట్టి, నేను మీకు థాంక్స్ చెప్పాలి. టైమ్స్ యూ ఆఫ్ ఇండియాకి థాంక్స్ డిజర్వ్ చెప్పాలి. ఇట్. యూ డిజర్వ్ యాహ్! ఇట్. థాంక్ యూ అండి. థాంక్ యూ నోహా. థాంక్ యూ నమస్తే. సో మచ్ అండి. బై థాంక్ బై. యూ. థాంక్ యూ.